ఈ నెల 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని చెప్పి జనసేన శ్రేణులు మొత్తం కూడా చేస్తున్న ఏర్పాటు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి భూమి పూజ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గత ఆవిర్భావం వేరు, ఇది వేరు. ఇప్పుడు మీ విజయోత్సవంతో చేస్తున్నది ఇది విజయోత్సవ సభ అంటారా, జనసేన సభ అంటారా? ఇది విజయోత్సవ సభ అంటే మాది ప్రతి మార్చి 14వ తారీఖు నాడు ఇది 12వ ఆవిర్భావ సభ జరపబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ పండగ సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. కాకపోతే మా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులకు మాత్రం మాకు సంవత్సరానికి 2 సార్లు పండుగ. ఒకటి సంక్రాంతి పండుగ అయితే, ఒకటి ఆవిర్భావ సభ కూడా మాకు ఒక పెద్ద పండుగతో సమానం. మా కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. ఈరోజు గత ఆవిర్భావ సభలన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే అధికారం లేనప్పుడు చేసుకున్నాం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది ఒక విజయోత్సవ సభగా గత 5-6 లక్షలు వచ్చే ఆవిర్భావ సభలకి గతంలో ఎన్నో స్ట్రగుల్స్ చెందారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 10 ఏళ్ల తర్వాత మీకు విజయం వరించింది. 10 ఏళ్ల తర్వాత విజయోత్సవ సభ కింద ఎమ్మెల్యే గారు వచ్చారా? విజయోత్సవ సభ అంటారా? ఇది ఖచ్చితంగా విజయోత్సవ సభ. మాకు ఇంకా ఈ సంవత్సరం నుంచి అన్ని విజయోత్సవ సభలే. 15 సంవత్సరాల దాకా ఈ ఆవిర్భావ సభలన్నీ కూడా అధికారంలో ఉండే జనసేన పార్టీ ఆవిర్భావ సభలు జరుగుతాయి. ఇది మేము అందరం నమ్ముతాం. ఇప్పుడు ఈ రేపు 14వ తారీఖు నాడు 10 లక్షల మంది హాజరవుతూ ఉన్నారు. దానికి తగ్గట్టే మేము అందరం కూడా కమిటీ ఏర్పాట్లు జరుగుతాం. మొత్తం 10 లక్షల మంది వస్తారు. ఈ సభను ఉద్దేశించి ఏం చెప్పనున్నారు మీ కేడర్కి? కేడర్ ఎప్పటిలాగే మా కేడర్ ఒక క్రమశిక్షణగా రావాలి. మేము అందరూ ఎప్పుడు కోరుకునేది అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేడర్ అందరినీ కూడా, ఇంటి దగ్గర మనకు కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నాయి, క్షేమంగా ఏ విధంగా వచ్చారో అంతే క్షేమంగా వెళ్ళాలి. దానికి తగ్గట్టే ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. మా జన సైనికులకి ఎక్కడ ఈ వారం రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఆహారం కానీ, ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ. కాకపోతే మా జన సైనికులు మేము ఇచ్చిన వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొచ్చేటువంటి పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ. అది ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనం కానీ అన్నీ తమ సొంత ఖర్చులతో పెట్టుకుని వచ్చేటువంటిది జనసేన పార్టీ నాయకులు. ఓకే, ఇది పరిస్థితి చూసుకుంటే కనుక మనకి జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తుమ్మలపల్లి బాబు గారు మొత్తం ఏర్పాట్లన్నీ, తుమ్మల బాబు గారు ఈ ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీ చూసుకుంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. గతం కన్నా ఇప్పుడు ఎక్కువ అధిక శాతం ఏదైతే ఉన్నారో పార్టీ అభిమానులు వస్తారో వారి కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పి అంటారు.